శ్రీ గురుభ్యో నమ. శ్రీ విశ్వావసు నామ సంవత్సరము పుష్యమాసము జనవరి నెల 2026 సంవత్సరము ఆంగ్ల సంవత్సరాది ధనుస్సు రాశి వారికి ఏ విధంగా ఉంది? ఏమిటి, ధనుస్సు రాశికి కష్టాలన్నీ కూడా కడతీరిపోయి అన్నీ పారిపోయి. నేను ఎన్నిసార్లు చెప్పినా మొన్నటి వరకు చాలా ఇబ్బంది పడ్డానండి. ధైర్యం చెప్పాను, అయ్యా ధనుస్సు రాశి వరకు ధైర్యంగా ఉండండి, మీరు భయపడాల్సిన పని లేదు, అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. ధనుస్సు రాశి వారికి ధనానికి లోటు అన్నది ఆ మధ్య చాలా లోటు అయిపోయింది. అప్పు చేయలేని వాడు అప్పు చేశాడు, రుణాన్ని ఆశించలేని వాడు కూడా రుణం చేయవలసి వచ్చింది, తప్పదు. అలాంటి రుణం చేసి రుణపీడితులతో బాధపడుతున్నారు, రుణపీడితుల వల్ల బాధపడుతున్నారు. కాబట్టి ధనుస్సు రాశి వారికి ముఖ్యంగా చెప్తున్నాను ఏంటంటే, ధైర్యంగా ఉండండి, మీ ధైర్యవంతులే. ఎందుకంటే ధనుస్సుకి రామబాణానికి తిరుగులేదు, మీకు ఎదురు లేదు. మీ మాట ఖచ్చితంగా ఉంటుంది. రాముడు ఎటువంటి గొప్పవాడు, రామధనుస్సు ఎటువంటి గొప్పదో మీరంత వాళ్ళు అని చెప్పొచ్చు ఈ రాశి వాళ్ళు. ఎందుకంటే ధర్మబద్ధమైనటువంటి పద్ధతిలో ఉంటారు, పెద్దల మాట గౌరవం ఉంటుంది, వ్యతిరేకించరు. అయినప్పటికీ కూడా ధనుస్సు రాశి వారు ఉన్న పరిస్థితులు, బాధలు అన్నీ అనుభవించేశారు, చాలా బాధలు అనుభవించారు. ఎలాగలా కాదు, ఇకమైనటువంటి బాధలు లేవు, తొలగిపోయాయి, మబ్బులన్నీ చెదిరిపోయాయి, దట్టమైన వేగం కమ్మేసింది. పెద్ద వర్షం వచ్చింది అనుకున్నాం, తుఫాను వచ్చేస్తుంది అనుకున్నాం, అల్లకల్లోలంగా ఉంది ప్రకృతి అంతా. అటువంటి అల్లకల్లోలంగా నిర్మానుషంగా పరిస్థితులు ఎలాగైతే ఉన్నాయో ప్రస్తుతం అలా వచ్చేసింది. ఎంత బాధపడ్డారండి, గందరగోళంగా ఏర్పడిపోయింది, కుటుంబాధిపత్యంలో దెబ్బలయ్యాయి, ఆరోగ్యం క్షీణించింది, ఊహించలేని ప్రమాదములు దాటారు. సామాన్యమా? అవన్నీ దిగమింగుకొని మొత్తానికి ఒక ప్రశాంతంగా అమ్మయ్యా ఇప్పటికి నేను ఒడ్డులోకి వచ్చాను. 2025 పోతూ నాకు మంచి తోవ చూపిస్తుంది. 2026లో సరే సుఖ సంతోషంతో ఉంటాను. విద్యార్థులు బాధపడ్డారు, అయినప్పటికీ కూడా కొన్ని ప్లేస్మెంట్లు దొరికారండి వాళ్ళకి. దగ్గర ప్రైవేట్కి వెళ్ళవలసి వచ్చింది. ఇంజనీర్ అనకూడదు, మా ర్యాంకుల్లో రావాల్సిన వాళ్ళు కూడా కొద్దిగా, ఇంకా అవన్నీ చెప్పుకుంటే మనకి చాలా ఉన్నాయి, వాళ్ళు అన్ని బాధలు పడ్డారు. అలాగే విదేశీ ప్రయత్నాలు చేసిన అక్కడ ప్లేస్మెంట్ లేక ఏదైనా ప్రతిదీ కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. విదేశాలు ఇల్లు కూడా ఇబ్బంది పడ్డారు. అటు నుంచి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ కనీసం ఏదైనా ఉద్యోగం చేసుకుని వ్యాపారం చేసుకొని జీవిద్దామంటే ఇక్కడ కూడా కొన్ని అవమానాలు పాల్పడ్డారు, చాలా కుటుంబాధిపత్యంలో ఇబ్బందులు పడ్డారు, అన్ని రకాలుగా చాలా ఇబ్బందులు పడ్డారు. అటువంటి ఇబ్బందుల నుంచి దాటుకొని ఈ 26లో సుఖమైన జీవితము అనుభవిస్తారు, అందులో సంశయించే పని లేదు. కాబట్టి దైవాన్ని స్మరించండి, వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళండి, ఆలయ ప్రదక్షిణ ముఖ్యం. ఆలయం చుట్టూ ఉన్నటువంటి ఆరా మనం స్వీకరించాలంటే ఆలయ ప్రదక్షిణ, మూల విరాట్ దర్శనము అవసరము. మిగతావన్నీ కూడా అభిషేకం చేయించానా, అర్చన చేయించానా, దీపాలు పెట్టానా, దీపాలు వెలిగించానా, ఇంకా మీకు కొంతమంది చెప్తారు దీపాలు పెట్టమ్మా, అది పెట్టమ్మా, ఇది పెట్టమ్మా అని. ఈ దీపాలు పెట్టడం వల్ల అక్కడ ఉన్నటువంటి శుభ్రత పోతుంది, పరిసరం అంతా నాశనం అయిపోతుంది. కాబట్టి దీపాన్ని దర్శించండి, స్వామి దగ్గర దీపం ఉంటుంది, ఆ దీపానికి కావలసిన చౌరికి పదార్థానికి ధనం సాయం చేయండి. చిన్న చిన్న ఆలయాలు ఉంటాయి, దీపాలు కూడా వెలిగించలేని ఆలయాలు ఉన్నాయి చాలా పల్లెటూరులో. అటువంటి వాటికి మీరు ఏదైనా ఉడతా సాయం చేయండి, దీపం వెలిగించే మనిషిని ఏర్పాటు చేయండి. లేకపోతే మీకు అవకాశం ఉంటే మీరైనా సరే ఎవరో వెళ్ళి అక్కడ దీపం వెలిగించండి. దీపం వెలిగించడం చాలా ఉత్తమం. పాడుబడిన ఆలయాలు చాలా ఉన్నాయి, చిన్న చిన్న ఆలయాలు ఉంటాయి, అమ్మవారి గుళ్ళు అంటారు, పోలేరమ్మ గుళ్ళు, అంటే మనకి చిన్న చిన్న పల్లెటూళ్ళలో మనకు ఉంటాయి. అలాంటి అక్కడ తలుపు తీసి అనకూడ దేవుడు మూల దీపం పెట్టి నాదుడు ఉండవు. అలాంటి దగ్గర మనం చేసినట్టుగైతే అక్కడ కొంత శక్తిని మనం ప్రవేశపెట్టినట్టుగైతే మనకి దైవశక్తి అనుగ్రహం ఉంటుంది. కాబట్టి
మీరు మంచి అభివృద్ధిలోకి రావాలని కాంక్షిస్తూ 2026 సంవత్సరం ఆంగ్ల సంవత్సరము ఈ ధనుస్సు రాశి వారికి దినదిన అభివృద్ధి కలగాలని మనస్ఫూర్తిగా శ్రీమన్నారాయణను ప్రార్థిస్తూ మరో ఎపిసోడ్తో ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఓం శాంతి.